ప్రైజ్ లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. బలత్కారం చేయవాని చూచి మత్సర పడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రమునో చేయగోరవద్దు. చాలా సార్లు పాపం చేత, బలత్కారం చేత, కీడుల చేత మనుషులు చాలా గొప్ప వాళ్ళు అయిపోతున్నట్టుగా, మేలు పొందుతున్నట్లుగా, ఫలించేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంటారు. అలా చూసినప్పుడు మంచి వాళ్ళగా ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలుసా? నేను ఇంత నీతిగా బ్రతుకుతుంటే, నేను ఇంత భక్తితో ఉంటే, నేను ఇంత ప్రార్థన చేస్తుంటే ఏం పైకి వస్తున్నాను? నాకు ఏం ఆశీర్వాదం ఉంది? ఎక్కడేసం గొంగళ అక్కడే అన్నట్టు నా బ్రతుకుంది. మరి వాళ్ళల్లాగా నేను కూడా పాపం చేస్తే, వాళ్ళల్లా నేను కూడా లోకాన్ని వెతికితే, వాళ్ళల్లా నేను కూడా అన్యాయం చేస్తే, వాళ్ళల్లా నేను కూడా అక్రమం చేస్తే, నేను కూడా వాళ్ళల్లా తేడాగా జీవిస్తే నేను కూడా వర్ధిల్తానేమో అన్నట్టుగా ఇతరులను చూసి చాలా మంది మత్సర పడిపోతూ, వ్యసన పడిపోతూ, కొన్నిసార్లు ఆ మార్గాల్లో కూడా జంప్ చేస్తూ ఉంటారు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. బలత్కారం చేయవారిని చూసి నువ్వు మత్సరపడద్దు. వారు చేసే క్రియలను నువ్వు ఏమాత్రం చేయొద్దు. నువ్వు నిలకడగా ఉండు, నీతిగా ఉండు, యథార్థంగా ఉండు. నువ్వు వెళ్తున్న మార్గమే నీతియుక్తమైనది, గొప్ప ఫలితాల్ని నీకు అందించనై ఉన్నది. నీతి చక్కని ఫలాలను ఇస్తుంది, దుర్నీతి భయంకరమైన ఫలితాలను ఇస్తుంది. బలత్కారం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, దుష్ట కార్యాలు జరిగించే వాళ్ళకి మరి విజయం ఎక్కువసేపు ఉండదు. దుష్టులకు విజయం కొద్ది సమయమే ఉంటుంది. కాబట్టి నువ్వు చెడ్డ వాళ్ళని చూసి వ్యసనపడద్దు, చెడ్డ వాళ్ళని చూసి ఫాలో అవ్వద్దు, చెడ్డ పనులు చేసే వాళ్ళని చూసి నేను కూడా అలాగే చేస్తాను అనుకోవద్దు. నీతిని కలిగుండు, యథార్థతను కలిగుండు, మంచి కార్యాలు చేయి, దేవుని కార్యాలు చేయి, దేవుని యందు భయభక్తులు కలిగుండు. ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు.